హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనరాజ్ సార్ రీజనింగ్ క్లాసెస్ ఫ్రమ్ ఎస్డిఆర్ ఎడ్యుకేర్. ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మన కంటిన్యూషన్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, దాని కంటిన్యూషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి డైరెక్షన్ టెస్ట్ని బేస్ చేసిన క్వశ్చన్ ఇచ్చాడు. డైరెక్షన్ టెస్ట్ని ఎప్పుడు బేస్ చేసి క్వశ్చన్ ఇచ్చినా సరే ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, A man walks 23 meters towards south, then he turns east, walked 30 meters and again turns north, walked 25 meters. Further he turns west, he walked 15 meters and again turns north, he walked 5 meters. Finally he turns west 39 meters. ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ మూవ్ అయితే, ఇక్కడ కదులుతుంది ఏంటి, ఒక పర్సనే. అంటే షార్ట్ కట్ ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎక్కువ పర్సన్స్ వచ్చినప్పుడు మనకు అవకాశం లేనప్పుడు ఏంటంటే ఈ ఒక పర్సన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఏంటి ఆ డైరెక్షన్ చేసినప్పుడంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో ఒకసారి చూడండి. ఎప్పుడైనా నార్త్లో తిరిగాడు లేదా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా తిరిగాడు అన్నప్పుడు ఆ సందర్భంలో మనం ఎప్పుడూ కూడా ఏం చూసుకోవాలంటే, క్వశ్చన్ చూసిన తర్వాత ఎప్పుడైనా మనకి సేమ్ డైరెక్షన్స్ కనుక కనబడితే, క్వశ్చన్లో మనకి సేమ్ డైరెక్షన్స్ ఎప్పుడైనా కనబడితే, ఆ సేమ్ డైరెక్షన్స్ ఎప్పుడు కనబడినా సరే అక్కడున్న వాల్యూస్ని ఏం చేస్తారంటే సమ్ చేయండి, కలపండి. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో ఈస్ట్ 10 కనబడింది, మళ్ళీ ప్రాబ్లం చేస్తే ఇంకో చోట ఎక్కడన్నా ఈస్ట్ 10 కనబడింది అనుకో, రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేసి ఈస్ట్ 20 అని రాసుకోవచ్చు అనమాట. అది ఓకే. డయాగ్రామ్ ఏవి గీయకుండా డైరెక్ట్గా చేసే విధానం నేను ఇక్కడ చెప్తున్నాను, అదే మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి. సెకండ్ ఏంటంటే కనుక ఎప్పుడన్నా ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తాయి, ఆపోజిట్ డైరెక్షన్స్ ఎప్పుడన్నా వస్తే ఏం చేస్తాం అంటే డిఫరెన్స్ చూస్తాం. అంటే రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే నేను డిఫరెన్స్ అన్నానో ఎక్కడ మనకి ఏంటంటే మైనస్ వాల్యూస్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ 30 నార్త్ 50 అన్నాడు అనుకో, నార్త్ అండ్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే ఎంత 20. ఏది తీసుకోవాలంటే ఏది ఎక్సెస్ ఉండిపోయిందో అది తీసుకోండి, నార్త్ 20. అది ఓకే. సేమ్ ఉంటే యాడ్ చేస్తాం, అలాగే డిఫరెన్స్ ఉంది. మరి ఇది కాకుండా ఇంకోటి ఏం కనబడుతుంది అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే అర్థం ఏంటి, నార్త్ వెస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ వాటిని డిఫరెంట్ డైరెక్షన్స్ అంటారు. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ ఎప్పుడన్నా కనబడితే, డిఫరెంట్ డైరెక్షన్స్ ఎప్పుడైనా కనుక మీకు కనబడినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే కనుక పై దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ 3 నడిచాడు, వెస్ట్ 5 నడిచాడు, 4 నడిచాడు అన్నాడు. ఇప్పుడు నార్త్ వెస్ట్ డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే దీన్ని ఏబి అనుకుంటాం, దీన్ని బీసీ అనుకుంటాం. మీ అందరికీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే పైథాగరస్ థీరం అనేది తెలుసు మనకి. ఆ పైథాగరస్ అంటే ఏం చెప్తాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చెప్తాం. అంటే ఎప్పుడైనా డిఫరెంట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది నార్త్ ఇది వెస్ట్, అంటే రైట్ యాంగిల్ ఫ్రేమ్ అయిందా లేదా, అందుకని డైరెక్ట్గా చదివి. ఎందుకంటే రైట్ యాంగిల్ ఎప్పుడు కనబడినా మనం ఏం చెప్తాం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని చెప్తాం. కాబట్టి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, దాన్నే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని అదే ఇక్కడ తీసుకుంటాం. డైరెక్ట్గా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 25 √25 ఈక్వల్ టు 5 మీటర్స్. డైరెక్షన్ అంటే 5 మీటర్స్, మరి డిస్టెన్స్ అంటే, డైరెక్షన్ అంటే ఏం చేస్తారంటే ఈ రెండు కలిపి రాస్తాం. అది ఇక్కడ చూసుకోవాల్సింది అంటే ఎప్పుడైనా మీరు ఇలా చేసిన తర్వాత దీని అర్థం ఏంటంటే, ఈ కాన్సెప్ట్లో చేస్తే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అనేది మనం చెప్పేస్తున్నట్టు అర్థం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్లో ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ఈ రెండు కలిపి నార్త్ వెస్ట్ అని చెప్తాం. అలా కాకుండా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ కనుక అడిగితే కంపల్సరీ మీరు చూసుకోవాలి. అంటే ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే నార్త్ వెస్ట్ వచ్చింది, అప్పుడు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ అంటే ఏముంది, దాని రివర్స్ అవుద్ది, అంటే ఆపోజిట్ అవుద్ది. అంటే నార్త్కి ఆపోజిట్ సౌత్, వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్ కాబట్టి నార్త్ ఈస్ట్ అవుద్ది అనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఈ పద్ధతి ప్రకారం చేస్తే, అంటే ఈ 3 పాయింట్స్ని మనం యూజ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్తున్నామని ఇండైరెక్ట్ మీనింగ్. అలా కాకుండా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ కనుక అడిగినట్లయితే కనుక మనం ఇచ్చిన డైరెక్షన్, అంటే ఫైనల్గా వచ్చిన డైరెక్షన్కి మనం ఏ అప్లై చేస్తే సరిపోద్ది, రివర్స్ డైరెక్షన్ అప్లై చేస్తే సరిపోద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్కసారి తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చూసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చేద్దాం, డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి, డయాగ్రామ్ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేద్దాం. చూడండి, ఏ మ్యాన్ వాక్స్ 23 మీటర్స్ టువర్డ్స్ సౌత్లో 23 మీటర్స్ నడిచాడండి. దెన్ హీ టర్న్స్ ఈస్ట్, హీ వాక్డ్ 30 మీటర్స్. and again turns north, walk 25 meters.
Further he turns west, he walked 15 meters. And then he turns north and walked 5 meters. And finally he turns west and walked 39 meters. How far and which direction is from starting point? అంటే మనం ఈ పద్ధతి ప్రకారం చేస్తే డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈస్ట్ ఇక్కడ వెస్ట్ కనబడుతుంది, అవునా? ఈస్ట్ 30 కనబడింది, వెస్ట్ ఈ రెండు టోటల్ చేయాలి. టోటల్ చేసి టోటల్ చేసినా పర్వాలేదు. అంటే 39 నుంచి 30 తీసేస్తే ఎంత? 9 మిగిలింది. ఈ 9 అంటే వెస్ట్ 9 మిగిలింది. ఇక్కడ వెస్ట్ 9, వెస్ట్ 15 అంటే వెస్ట్ ఎంత మిగిలింది? 24 మిగిలింది. ఇంకా వెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నార్త్ అండ్ సౌత్ అంటే ఆపోజిట్ ఉన్నాయి. మళ్ళీ నార్త్ టోటల్ చేస్తే ఎంత కనబడుతుంది? 30 కనబడుతుంది. సౌత్ తీసుకుంటే కనుక 23. 30కి 20కి డిఫరెన్స్ ఎంత? 7. ఏది ఎక్కువ ఉంది? నార్త్. లేదా ఈ రెండు టోటల్ చేసి ఒకేసారి చెప్తాను. ఇక్కడ నార్త్ 30, నార్త్ 30కి సౌత్ 30 అంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి డైరెక్షన్స్ మనం తీసుకుంటే కనుక డిఫరెంట్ డైరెక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం తీసుకుంటే కనుక మనకి డిఫరెన్స్ తీసుకుంటే 7. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది? రెండు నెంబర్స్ మధ్య మనకు రెండు నెట్ తీసుకుంటే నార్త్ వెస్ట్ అంటే ఏమవుతుంది? మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ ఎప్పుడు కనబడినా మనం ఏం చేస్తాం? మనం డిఫరెన్స్ పైథాగరస్ అప్లై చేస్తాం కాబట్టి 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49 టోటల్ 625. రూట్ 625 అంటే 25 మీటర్స్. అంటే డిస్టెన్స్ ఎంత అంటే 25 మీటర్స్. డైరెక్షన్ అడిగాడు. డైరెక్షన్ అంటే ఏం చెప్పాను? ఈ రెండు కలిపి రాయండి. నార్త్ అండ్ వెస్ట్ అంటే 25 మీటర్స్ నార్త్ వెస్ట్. 25 మీటర్స్ నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. అది ఓకే. ఇది మనం పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే డయాగ్రామ్ ఏమీ గీయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. మీరు ఏ కాన్సెప్ట్లు ఏమనండి, ఎన్ని టర్నింగ్స్ ఇవన్నీ ఎలా ఇచ్చినా సరే, ఈవెన్ యాంగిల్ కాన్సెప్ట్ ఇందులో మిక్స్ చేసినా సరే మనం డైరెక్ట్గా ఈ 3 పాయింట్స్ని మనం యూజ్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడానికి ప్రాక్టీస్ చేస్తే నోట్ లెక్కని చేసేయచ్చు. మీరు తర్వాత ఏంటంటే ఇక్కడే చేసుకోవచ్చు. అంటే ప్రాక్టీస్ బాగా చేసుకున్నప్పుడు ఏంటంటే చూడండి, నార్త్ సౌత్ 23 ఉంది, ఈస్ట్ ప్రస్తుతానికి మన దగ్గర ఏం క్యాన్సిలేషన్ లేదు. తర్వాత నార్త్ ఇక్కడ 25 వచ్చింది, అక్కడ 23 సౌత్ వచ్చింది. ఇది నార్త్ అంటే నార్త్ ఎక్కువ ఉంది కాబట్టి నార్త్ టు ఈస్ట్ 30 ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఏంటంటే వెస్ట్ 15, ఈస్ట్ వెస్ట్ అంటే మళ్ళీ ఈస్ట్ 15 మిగిలింది. ప్రస్తుతానికి మీ దగ్గర ఈస్ట్ 15, నార్త్ 2 మిగిలింది. తర్వాత నార్త్ వాక్ 5, మళ్ళీ ఇందాక నార్త్ 2, ఇప్పుడు నార్త్ కూడా కలిపితే నార్త్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ టర్న్స్ వెస్ట్ 39. ఆల్రెడీ ఇందాక ఈస్ట్ 15 మిగిలింది, ఇప్పుడు 39 అంటే ఏం మిగిలింది? వెస్ట్ మిగిలింది. వెస్ట్ 24, అలాగే నార్త్ ఏంటంటే 7. అంటే నార్త్ వెస్ట్ ఉంది కాబట్టి రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి పైథాగరస్ అప్లై చేయాలి. 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఈక్వల్ టు 625. 625 రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 25. మిగిలిపోయిన ఏంటి? నార్త్ వెస్ట్ కాబట్టి కలిపితే నార్త్ వెస్ట్. అది ఎక్కడ కనీసం పెన్ పెట్టాల్సిన అవసరం వచ్చిందా? అది అందువల్ల అంటే అలవాటు అయ్యే వరకు ఇలా చేసుకుంటా, ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే అంటే అక్కడే చేసుకుని చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకో. తర్వాత చూడండి, ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ నార్త్ and then he turns 274 successive lefts and then he turns 340 successive rights, then started walking. In which direction he is moving now? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఒక పర్సన్ ఒక డైరెక్షన్లో బయలుదేరిన తర్వాత ఎన్నిసార్లు? 274 టైమ్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగాడంట. తర్వాత 340 టైమ్స్ రైట్ సైడ్ తిరిగాడంట. అలా అయితే అతను పని ఏదో ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్, లేదా 2 సార్లు లెఫ్ట్ 2 సార్లు రైట్ అంటే మనం ఇమీడియట్గా డయాగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 274 సార్లు 340 సార్లు ఇలా రొటేషన్ అయినప్పుడు ఏంటంటే ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదని. ఏంటి ఆ పాయింట్స్ అంటే కనుక మనం మామూలుగా బేసిక్గా ఒకసారి తీసుకుంటే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డైరెక్షన్లో స్టార్ట్ అయ్యామండి. నేను నార్త్లో బయలుదేరాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెఫ్ట్ ఒక రైట్ తిరిగాను అనుకో, ఒక లెఫ్ట్ ఒక రైట్ తిరిగినా లేదా ఒక రైట్ ఒక లెఫ్ట్ తిరిగాను. నేను ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో ఉన్నాను, నేను ఒకసారి ఇలా రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మళ్ళీ ఏ డైరెక్షన్కి వచ్చాను? సేమ్ డైరెక్షన్కి వచ్చాను. లేదా ఒకసారి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగితే కూడా సేమ్ డైరెక్షన్కి వచ్చాను. అంటే ఇప్పుడు నేనేం చెప్పచ్చు? నేను ఏ పొజిషన్లో ఉన్నా సరే ఒక లెఫ్ట్ ఒక రైట్ కనుక నేను తిరిగినట్లయితే కనుక ఖచ్చితంగా నేనేం చెప్పచ్చు అంటే ఆపోజిట్ సేమ్ డైరెక్షన్లోకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం తీసుకుంటే కనుక మీరు ఏదైనా ఒక డైరెక్షన్లో బయలుదేరి ఒక లెఫ్ట్ రైట్ తిరిగినా, ఒక రైట్ లెఫ్ట్ తిరిగినా
అంటే ఏమి క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, ఏమన్నా మిగిలిందా, మిగలలేదు. అంటే మిగలకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్టింగ్ డైరెక్షన్ అని చెప్తాం. స్టార్టింగ్ డైరెక్షన్ ఏదైతే స్టార్టింగ్ ఇచ్చాడో ఆ డైరెక్షన్ ఎలా అయినా సరే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్లో వెళ్తున్నారు, 2 సార్లు లెఫ్ట్ 2 సార్లు రైట్ తిరిగాడు, 2 సార్లు లెఫ్ట్ 2 రైట్లు క్యాన్సిల్ చేస్తే ఆయన మిగిలినయా, మీ దగ్గర మిగలలేదు అంటే కనుక మీ ఆన్సర్ ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఏ డైరెక్షన్ అయితే మాట్లాడామో అదే డైరెక్షన్ అంటే నార్త్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా మీరు నార్త్లో స్టార్ట్ అయిన తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లేదా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ అన్నాను. ఇప్పుడు చూడండి, మనం ఎవ్రీ లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ చేశాను, లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ చేశాను. అప్పుడు నాకు ఏం మిగిలిపోయినాయి, 2 లెఫ్ట్స్ 2 రైట్స్ మిగిలినాయి. ఇలా ఎప్పుడైనా 2 లెఫ్ట్స్ 2 రైట్స్ కనుక మిగిలితే ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ రాయాలి. అంటే మీరు నార్త్లో వెళ్తున్నారు, లాస్ట్లో 2 లెఫ్ట్లు ఉండిపోయినాయి కాబట్టి మీ ఆన్సర్ ఏమవుద్ది, సౌత్ అవుద్ది. నార్త్లో వెళ్తున్నారు, లాస్ట్లో 2 రైట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా మీ ఆన్సర్ ఏమవుద్ది, సౌత్. అంటే మీరు ఎప్పుడైనా సరే రొటేషన్ అయిన తర్వాత ఇన్ని లెఫ్ట్లు ఇన్ని రైట్లు తిరిగిన తర్వాత మీకు ఫైనల్గా 2 లెఫ్ట్స్ కానీ 2 రైట్స్ కానీ కనుక మిగిలిపోతే మీరు ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక డైరెక్షన్లో స్టార్ట్ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 కానీ లెఫ్ట్ రైట్ 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 రైట్, ఇప్పుడు ఒక లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ అయిపోతున్నారు, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు ఏం మిగిలింది మీకు, 3 లెఫ్ట్లు 3 రైట్లు. మరి ఎప్పుడైనా 3 లెఫ్ట్లు కనుక మీరు మిగిలితే కనుక మీరు ఏం చేయాలంటే 1 రైట్ తిరగాలి. 3 రైట్స్ మిగిలిపోతే 1 లెఫ్ట్ తిరగాలి. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 రైట్స్ మిగిలినాయి అంటే మనకున్న డైరెక్షన్స్ మనం తీసుకుంటే కనుక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అవునా. ఇప్పుడు చూడండి, లాస్ట్లో 3 లెఫ్ట్లు ఉండిపోయినాయి అంటే ఒక రైట్ తీసుకుంటే సరిపోద్ది. ఒక రైట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడున్నారు మీరు, నార్త్లో ఉన్నారు, నార్త్ నుంచి రైట్ తిరిగితే ఏమవుతుంది, ఈస్ట్ అని చెప్పదు. అలాగే 3 రైట్లు మిగిలిపోయినాయి, 3 రైట్లు అంటే ఒక లెఫ్ట్ తీసుకుంటాం, ఒక లెఫ్ట్ అంటే వెస్ట్ అని చెప్తాం. అది అలాగేంటంటే ఇది. తర్వాత ఏంటంటే కనుక 4 లెఫ్ట్లు కానీ 4 రైట్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 టైమ్స్ రైట్స్ తిరిగాడని చెప్పిన లేదా 4 టైమ్స్ లెఫ్ట్ తిరిగాడని చెప్పిన, ఎప్పుడైనా ఒక డైరెక్షన్ నుంచి 4 సార్లు లెఫ్ట్ 4 సార్లు రైట్ తిరిగితే మళ్ళీ గివెన్ డైరెక్షన్ అంటే స్టార్టింగ్ డైరెక్షన్. స్టార్టింగ్ డైరెక్షన్ అంటే ఏంటి, నార్త్ అని ఆన్సర్ చెప్తాం. అది ఈ 4 పాయింట్స్ మనం బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డైరెక్ట్గా తీసుకుంటే కనుక ఏమీ మిగలకపోతే సేమ్ డైరెక్షన్, ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే అలాగే రొటేషన్ అవుతారు. 2 లెఫ్ట్లు 2 రైట్లు మిగతా ఆపోజిట్ డైరెక్షన్. 3 లెఫ్ట్లు అంటే ఒక రైట్ రొటేట్ అవ్వాలి, 3 రైట్స్ అంటే ఒక లెఫ్ట్ రొటేషన్ అవ్వాలి. 4 కనుక తిరిగితే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ డైరెక్షన్లోకి రావడం. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 274 సార్లు మనం రొటేషన్ చేసి మళ్ళీ 340 లెఫ్ట్ రైట్ సైడ్ అంటే కష్టం. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ వాడి ఇచ్చిని తీసుకోండి. 274 ఏమో లెఫ్ట్స్, 340 ఏంటంటే రైట్స్. అంటే ముందు ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్స్ క్యాన్సిల్ చేయాలంటే 2 సమానంగా చేయాలి. 200 సమానం అంటే 274 తీసేయాలన్నమాట. అంటే 274 నేను తీసాను అనుకోండి, ఇంకా ఎన్ని మిగిలిపోతే రైట్స్ మిగిలిపోతాయి. ఎన్ని రైట్స్ మిగిలిపోతాయి ఒకసారి చూడండి, ఎన్ని 6 13 అంటే 66 రైట్స్ మిగిలిపోయినాయి మీ దగ్గర. కానీ ఇంకా కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే మీ దగ్గర 66 రైట్స్ మిగిలితే మీరు ఏం చెప్పలేరు. 1 మిగిలినా 2 మిగిలినా 3 మిగిలినా 4 వరకునే నేర్చుకున్నాం. కానీ మనకి ఇప్పుడు తెలిసిన పాయింట్ ప్రకారం అక్కడ 66 ఉన్నాయి. కానీ మనకు ఒక పాయింట్ తెలుసు ఏంటి, ఎవ్రీ 4 టర్నింగ్స్కి మీకు ఏమవుతుంది మళ్ళీ సేమ్ డైరెక్షన్ కాబట్టి, అంటే 66ని ఏం చేయాలి 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే 16, దట్ ఈజ్ 64. ఇంకెన్ని మిగిలినాయి 2 రైట్స్ మిగిలినాయి. ఇది ఫైనల్ అనమాట. ఇప్పుడు చూడండి ఇందులో మనకు 2 రైట్స్ కనుక మిగిలితే, ఇక్కడ ఉన్నాం మనం, 2 రైట్స్ ఎప్పుడైనా స్టార్టింగ్ డైరెక్షన్లో 2 రైట్స్ మిగిలితే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఆ డైరెక్షన్ నార్త్. ఇచ్చిన దాంట్లో ఏముంది నార్త్. మనకి ఆపోజిట్ డైరెక్షన్ కంటే నార్త్కి ఆపోజిట్ ఏమని చెప్తాం, సౌత్ అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ అని చెప్పచ్చు. అది ఓకే. ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 2-3 లెఫ్ట్లు ఇవ్వడం 2-3 రైట్స్ ఇవ్వడం అనేది ఇవ్వకుండా ఈ పద్ధతిని పాటిస్తున్నాడు అనమాట. అందుకనే మనం స్పీడ్గా చేయగలగాలి. అంటే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్గా మనం కాన్సెప్ట్ ప్రకారం ఉన్నట్టే కనబడతాయి, కానీ కాన్సెప్ట్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని మనం అర్థం చేసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం బేసిక్గా కనబడేది ఇది,
దీంట్లోంచే మళ్ళీ ఏంటంటే మనం ఒకటి రెడీ చేసుకుంటే మనం ఇలా చేయడానికి అవకాశం, ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటేనే డైరెక్ట్గా నోట్ లెక్కన చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడే మనం చేస్తాం 244కి 304 అంటే 66 డిఫరెన్స్. 66 డిఫరెన్స్ అంటే ఎవ్రీ 4కి మనకి ఏమవుతుంది కాబట్టి 16 4 64 అంటే ఇంక బ్యాలెన్స్ 2 ఉన్నాయి. అంటే 2 ఏం ఉండిపోతున్నాయి, రైట్స్ ఉండిపోతున్నాయి. 2 రైట్స్ ఎప్పుడున్నా సరే గివెన్ డైరెక్షన్కి ఆపోజిట్, నార్త్కి ఆపోజిట్ ఏంటి సౌత్ అని డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి, డైరెక్షన్ టెస్ట్లో ఇచ్చాడు, డైరెక్షన్ కాన్సెప్ట్లో ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే కోడింగ్ అప్లై చేశాడు, డైరెక్షన్స్కి కోడింగ్ అప్లై చేశాడు అనమాట. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ లేదా కొన్ని బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో కానీ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. రీసెంట్గా మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగిన దాంట్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లు కూడా కొంచెం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ మనకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా మన జరిగిన గ్రూప్ 2 పేపర్ మీరు చూస్తే ఐడియా వస్తుంది. అందులో కూడా అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇవ్వడం, అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది కాకుండా కోడింగ్. అంటే మామూలుగా ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ రిలేషన్స్ అనేవి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా, అక్కడ కోడెడ్ రిలేషన్స్ అని చెప్తాం. అలాగే దీన్ని మనం అనుకుంటే కనుక ఏంటంటే దానికి పేరు మనం పెట్టుకుంటే కనుక కోడెడ్ డైరెక్షన్స్ అనుకో, అంటే డైరెక్షన్స్ అనేవన్నీ కూడా కోడింగ్లో చెప్తాడు. అంటే సింబల్ రూపంలో అవ్వచ్చు, లెటర్స్ రూపంలో అవ్వచ్చు, నెంబర్స్ రూపంలో అవ్వచ్చు, వాడి ఇష్టం. అంటే డైరెక్ట్గా మనకి ఈస్ట్ వెస్ట్ అని చెప్పకుండా ఏదో సింబల్తో డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్పాడు. హ్యాష్ అంటే ఏమని చెప్తున్నాడు, హ్యాష్ అంటే ఈస్ట్ అంట. అలాగే డాలర్ అంటే ఏమవుతుందంటే వెస్ట్ అంట. అలాగే స్టార్ అంటే ఏంటంటే నార్త్ అంట. @ అంటే సౌత్. ఈ 4 డైరెక్షన్స్ని యూజ్ చేసి ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి. దీంతోపాటు సౌత్ నోట్ ఇచ్చాడు. ఇఫ్ 2 symbols are given simultaneously then will be consider both directions. అడు మెన్షన్ కూడా చేశాడు. ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. @ కనుక ఇచ్చినట్లయితే అంటే 2 కలిపి చెప్పమన్నాడు. @ అంటే ఏముంది సౌత్, హ్యాష్ అంటే ఏముంది ఈస్ట్, అంటే సౌత్ ఈస్ట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ డాలర్ రాశాను అనుకోండి. స్టార్ అంటే ఏంటి నార్త్, డాలర్ అంటే ఏంటి వెస్ట్, నార్త్ వెస్ట్. అదే లేదా @ రాశాను అనుకోండి. @ అంటే సౌత్, డాలర్ అంటే ఏమవుతుంది వెస్ట్. అది అలాగే 2 సింబల్స్ కంబైన్ చేస్తే ఆ 2 కంబైన్ ఉన్న డైరెక్షన్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళమన్నారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ కాబట్టి ఒక్కసారి క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాడు. ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ అన్నీ కూడా సింబల్సే కనబడుతున్నాయి కాబట్టి మనకు వాడు ఇచ్చిన సింబల్స్లో హ్యాష్ డాలర్ స్టార్ @ హ్యాష్ డాలర్ స్టార్ @ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ABCD అనే 6 మెంబర్స్ ఉన్నారంట, ఈ 5 మెంబర్స్ ఉన్నారు, 10 డిఫరెంట్ ప్లేసెస్. ఏ ఈజ్ స్టార్ హ్యాష్ ఆఫ్ ఈస్ట్. స్టార్ హ్యాష్ అంటే మీరు ఎలా చదువుకోవాలి, ఏ ఈజ్ స్టార్ హ్యాష్. స్టార్ హ్యాష్ అంటే ఏంటంటే స్టార్ అంటే ఏం కనబడుతుంది నార్త్, హ్యాష్ అంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈ. నేను క్లియర్గా రాస్తున్నాను ఇక్కడ తెలియడం కోసం, మన స్పీడ్గా చేయడం కోసం. సెకండ్ విచ్ ఈజ్ అంటే ఇప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ముందు. హూ కానీ విచ్ కానీ అంటే బ్లడ్ రిలేషన్లో మన సిట్టింగ్ అరేంజ్మెంట్లో ముందు పర్సన్ ఎలా తీసుకుంటాం, ఇక్కడ కూడా విచ్ అంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం తీసుకుంటాం. విచ్ ఈజ్ అంటే ఈజ్ స్టార్ అంటే ఈజ్. హ్యాష్ అంటే ఏంటి ఈస్ట్, హ్యాష్ అన్నాడు కదా ఈస్ట్ ఆఫ్ డి. అది ఓకే. తర్వాత ఇది ఒక సెంటెన్స్. ఈజ్ స్టార్ ఆఫ్ ఎఫ్. స్టార్ అంటే నార్త్ ఆఫ్ ఎఫ్. విచ్ ఈజ్ అంటే ఎఫ్ ఈజ్ డాలర్. డాలర్ అంటే ఏంటి వెస్ట్, వెస్ట్ ఆఫ్ సి. తర్వాత ఇదో సెంటెన్స్. ఏ ఈజ్ స్టార్ అంటే ఏంటి నార్త్ ఆఫ్ సి. తర్వాత బి ఈజ్ హ్యాష్ అంటే ఏంటి ఈస్ట్ ఆఫ్ ఏ. అది ఓకే. మామూలు దాంట్లో మార్చుకున్నాను, అంతకంటే ఏం లేదు, జస్ట్ మీకు తెలియడం కోసం. మామూలు ఎగ్జామినేషన్ మళ్ళీ ఇవన్నీ రాయాల్సిన అవసరం సెపరేట్గా, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి. దెన్ అయినా
బి నుండి చూసిన డి ఏ దిశలో కదా. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ డి విత్ రెస్పెక్ట్ టు బి. బి నుంచి చూస్తే డి ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం రాద్దాం చూడండి. ఏ ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈ. ఏ ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈ. ఈకి నార్త్ ఈస్ట్, అవునా? కొంచెం ఇటు పక్క రాద్దాం. ఏ ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈ. ఈజ్ ఈస్ట్ ఆఫ్ డి. ఈ ఈజ్ ఈస్ట్ ఆఫ్ డి. ఓకే, డైరెక్షన్స్ కూడా చూసుకోండి. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. తర్వాత ఈజ్ నార్త్ ఆఫ్ ఎఫ్. ఈజ్ నార్త్ ఆఫ్ ఎఫ్. తర్వాత ఎఫ్ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి. ఎఫ్ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి అంటే ఇక్కడ సి ఎక్కడైనా ఉండొచ్చండి. ఇక్కడ తెలియదు మనకి, ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత ఏ ఈజ్ నార్త్ ఆఫ్ సి, ఇక్కడ క్లియర్ చేశాడు. ఏ ఈజ్ నార్త్ ఆఫ్ సి అంటే కన్ఫామ్గా మనకి ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఇది ఏ ఈజ్ నార్త్ ఆఫ్ సి, ఇది కూడా సరిపోయింది కదా. ఎఫ్ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి, ఏ ఈజ్ నార్త్ ఆఫ్ సి. తర్వాత బి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి ఈస్ట్లో ఎవరు ఉండాలి? బి ఉండాలి. అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ డి విత్ రెస్పెక్ట్ టు బి. బి నుంచి చూడమంటున్నాడు. ఎవరిని చూడమంటున్నాడు? డీని చూడమంటున్నాడు. మీరు డీని ఎలాగైనా చూస్తారు. డీని ఇలా చూస్తే డైరెక్షన్ ఏంటి? ఇది సౌత్, ఇది వెస్ట్. అంటే ఎక్కడున్నారు మీరు? సౌత్ వెస్ట్. ఓకే, డి ఇక్కడ ఉన్నారు, వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ సౌత్ వెస్ట్. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి? సౌత్ వెస్ట్ అని చెప్పేసి ఊరుకోకూడదు. ఎందులో చెప్పాలి? సింబల్స్లో చెప్పాలి. సౌత్ అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసండి? ఎట్ ది రేట్ ఆఫ్. వెస్ట్ అంటే ఏం తెలుసు? డాలర్. అంటే ఆన్సర్ ఏంటి? ఎట్ ది రేట్ ఆఫ్ డాలర్ రావాలి. ఎట్ ది రేట్ ఆఫ్ డాలర్ ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి డైరెక్షన్స్ రాసుకుందాం. హ్యాష్ డాలర్ స్టార్ ఎట్ ది రేట్ ఆఫ్. హ్యాష్ డాలర్ స్టార్ ఎట్ ది రేట్ ఆఫ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చెప్పాడు. ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడో చూడండి. P9M at the rate of R, 17M, $S, 8M at the rate of T, 21M, hash Q, 20M, star U. అది ఓకే, ఇది మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని ముందు మనం డయాగ్రామ్ తయారు చేసుకోవాలి. అందుకే ఇక్కడ కొంచెం స్పీడ్గా రాస్తుంది. ఎం అంటే ఇక్కడ మీటర్స్ అని చెప్పాడు, అది 9 మీటర్స్ అని. ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఏంటి? సౌత్. తర్వాత డాలర్ అంటే ఏంటి? వెస్ట్. తర్వాత ఎట్ ది రేట్ ఆఫ్ అంటే సౌత్. తర్వాత హ్యాష్ అంటే ఈస్ట్. స్టార్ అంటే నార్త్. అది స్పీడ్గా చేసుకోవడం కోసం. ఇప్పుడు చదవండి. P is 9 meters south of R. P is 9 meters south of R. 9 meters. Okay. P is 9 meters south of R. R is 17 meters west of S. R is 17 meters west of S. 17 meters west of R. తర్వాత S is 8 meters south of T. S is 8 meters south of T. ఇది T. తర్వాత T is 21 meters east of Q. T is 21 meters east of Q. 21 అంటే ఇలా కట్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇది ఏంటంటే 17 అని తెలుసు కదా, అండ్ రిమైనింగ్ ఎంత? 4. ఏంటది? Q. తర్వాత Q is 20 meters north of U. Q is 20 meters north of U. Q is అంటే ఇక్కడ కూడా చూడండి, ఇది 8,
ఇది 8 కాబట్టి ఇది కూడా 8 అవుతుంది. అంటే టోటల్ 17 కాబట్టి ఇక్కడ వరకు 17. రిమైనింగ్ ఎంత అవుతుంది? 3 అనమాట. విడగొట్టేసాను, దేనికది సెపరేట్ చేసి, ఎందుకంటే ఇది 21 చెప్పాడు, ఇక్కడ ఆల్రెడీ 17 కాబట్టి రిమైనింగ్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇది 20 చెప్పాడు, ఇది 9, ఇది ఆల్రెడీ 8 కాబట్టి ఇక్కడ సమానంగా 8 అవుతుంది. అంటే ఇక్కడికి ఎంత అయింది? 17 కంప్లీట్ అయింది. అంటే 20లో 17 కంప్లీట్ అయితే రిమైనింగ్ ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. ఇప్పుడు డయాగ్రామ్ ఇది. అడిగిన క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్గా అడగలేదు, మనం ఒక్కొక్క ఆప్షన్ని చూసుకొని చేయమంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? Q ఈజ్ 10 meters స్టార్ డాలర్. స్టార్ అంటే ఏంటి? నార్త్, డాలర్ అంటే వెస్ట్, నార్త్ వెస్ట్. అంటే Q ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ P. ముందు సరిపోయింది చూడండి, Q ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ P. సరిపోయింది, డైరెక్షన్ సరిపోయింది, నార్త్ వెస్ట్. కానీ ఏమన్నా డిస్టెన్స్ 10 meters ఉండాలన్న. 10 meters ఉందో లేదో చూడండి ఒకసారి. ఇక్కడేమో 17 meters వచ్చింది, ఇక్కడ ఏంటంటే 4 meters. అంటే 4 square + 17 square రావాలి, అప్పుడే కదా దీని వాల్యూ చెప్పగలం. 4 square + 17 square అంటే 289 దాటి కనబడుతుంది మనకి. ఇక 10 రావాలంటే రూట్ వాల్యూ అంత మనకి 100 వస్తేనే రూట్ వాల్యూ 10 అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ 17 దాటిపోతుంది కాబట్టి ఇక్కడ 10 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఒకటి తప్పు. సెకండ్, P ఈజ్ 5 meters. స్టార్ అంటే ఏంటి? నార్త్. హ్యాష్ అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్. P ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ యూ. సరిపోయిందో లేదో చూడండి ఒకసారి. P ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ యూ, ఇదే కదా, అది నార్త్ ఈస్ట్ సరిపోయింది. మరి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఫ్రేమ్ అవుతుంది. ఇది 4 కాబట్టి ఇది కూడా 4 meters అవుతుంది, ఇది 3. అప్పుడు ఏం చెప్తాం? 3 square + 4 square = 25. √25 = 5 meters. 5 meters. ఇప్పుడు చదవండి ఒకసారి, స్టేట్మెంట్ సరిపోయిందో? P ఈజ్ 5 meters నార్త్ ఈస్ట్ ఆఫ్ యూ. P ఈజ్ 5 meters నార్త్ ఈస్ట్ ఆఫ్ యూ. సరిపోయిందా లేదా? అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్ ఎలా మారుతున్నాయో చూడండి ఒకసారి. కోడింగ్, డీకోడింగ్ అప్లై చేసుకుంటూ డైరెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్ ఇక్కడ మనకి ఇప్పటికి మనం 3 types ఆఫ్ మోడల్స్ మనం చేస్తాం. ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చే క్వశ్చన్, సింగిల్ పర్సన్. తర్వాత ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్ని యూజ్ చేసి, తర్వాత కోడింగ్లో మనకి 2 రకాలుగా ఇచ్చాడు. ఒకటి వాడు కోడింగ్ని సింబల్స్లో కన్వర్ట్ చేసి డైరెక్ట్గా వాడు ఇచ్చిన దాన్ని బట్టి డైరెక్షన్ తీసుకున్నాం. రెండోది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం తయారు చేసుకున్నాం. ఇవన్నిటికి మరి ఇక్కడ షార్ట్ కట్ ఎందుకు అప్లై చేయలేదంటే ఇక్కడ పర్సన్స్ ఏమవుతున్నారు? ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా డయాగ్రామ్తోనే చేసే అవకాశం. ఎందుకంటే అందులో కోడింగ్ ఒకటి ఉంది కాబట్టి ఆ కోడింగ్ అనేది ఎప్పటికప్పుడు చూసుకునే చేయడం కానీ డైరెక్ట్గా. అందుకని కొంచెం టైం టేకింగ్, కానీ స్పీడ్గా మనం చేసుకోగలిగితే ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 మోడల్స్ మనం అందుకే చూస్ చేసేస్తాం. ఇలాంటి మోడల్స్ అక్కడ ఏమైనా టైం మిగిలితే ఇక్కడ యూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అందుకని ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు అక్కడ షార్ట్ కట్ను పూర్తిగా ఉపయోగించుకుంటాం. అంతేగాని అన్నిటికీ మనం షార్ట్ కట్ వెతకడం అనేది చాలా చాలా తప్పు అనమాట. ఇది రీజనింగ్లో అన్న, అర్థమెటిక్లో అన్న చాలా పొరపాటు అది. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు మనం షార్ట్ కట్ తీసుకుంటాం, లేనప్పుడు ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఒక సూర్యోదయ సమయమున రవి మరియు కిరణ్లు ముఖాముఖిగా నిలబడి మాట్లాడుకొనుచుండెను. రవి యొక్క నీడ కిరణ్కు కుడివైపు పడెను. రవి యొక్క నీడ ఎలా పడుతుందంట? కిరణ్కి రైట్ హ్యాండ్ సైడ్ పడుతుందండి. ఇప్పుడు నీడ అనే మాట మాట్లాడితే ఎర్లీ మార్నింగ్ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాబట్టి ఇది మనం ఎప్పుడూ కూడా ఇన్ఫర్మేషన్ మనకి షాడోని బేస్ చేసి ఇస్తాడు. షాడో ఇచ్చేంజ్ ఏంటంటే వాడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడో మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఎప్పుడైతే షాడోని బేస్ చేసి ఇస్తున్నాడో ఆ షాడో కాన్సెప్ట్ని మనం తెలిస్తే సరిపోతుంది. మరి షాడో కాన్సెప్ట్ ఎలా తెలుసుకుంటాం అనే విషయంకి వస్తే కనుక చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఇక్కడ నేను చెప్తున్నాను, ఈజీగా గుర్తుపెట్టేసుకుని ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. షాడో ఫేసింగ్ డైరెక్షన్, ఫేసింగ్ డైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా నిలబడ్డాడు. ఇలా నిలబడి ఇలా ఈస్ట్ వైపు చూస్తున్నాడు. పర్సన్ ఇక్కడ నిలబడి ఈస్ట్ వైపు చూస్తున్నాడు. ఈస్ట్ వైపు ఎప్పుడైతే చూస్తున్నాడో ఇది వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ సౌత్.
పర్సన్ ఎప్పుడైతే ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉన్నాడో షాడో ఏమవుతుంది, ఇతనికి ఎదురుగా లైట్ ఉంది, నా ఎదురుగా లైట్ ఉందనుకోండి, నా షాడో ఎక్కడ పడుద్ది, నాకు వెనకాల పడుద్ది. అంటే ఈ షాడో ఏమవుతుందంటే ఇతనికి బిహైండ్ పడుతుంది, అంటే వెనుక భాగం. అంటే ఎప్పుడైనా షాడో గనక బిహైండ్ వెనుక వైపు గనక పడితే ఆ పర్సన్ కన్ఫామ్గా ఎటు ఫేస్ చేసి ఉండాలి, ఈస్ట్ వైపు ఫేస్ చేయాలి, తూర్పును ఫేస్ చేసి ఉండాలి. అదే ఒక పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడి ఇలా చూస్తున్నాడు, ఇప్పుడు ఇతనికి ఏంటి, లైట్ ఎలా ఉంది, ఇతని వెనకాల ఉంది, అవునా? అంటే లైట్ కనుక నా వెనకాల ఉంది అనుకోండి, నా షాడో ఏమవుతుంది, నాకు ముందు భాగంలో పడుద్ది. అంటే లైట్ నా వెనకాల ఉంటే నా షాడో ఏమవుతుంది అంటే ఇన్ ఫ్రంట్, ముందు పడుతుంది. అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ యొక్క షాడో ఇన్ ఫ్రంట్లో పడితే, అంటే ముందు భాగంలో పడితే, అతను ఎటువైపు ఫేస్ చేసి ఉండాలి, వెస్ట్ వైపు ఫేస్ చేసి ఉండాలి, పడమరలో ఫేస్ చేయాలి. అలా కాకుండా ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నిలబడ్డాడు అనుకో, ఇలా నిలబడితే నార్త్ వైపు నిలబడ్డాడు, నార్త్ వైపు నిలబడినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇప్పుడు లైట్ రైట్ సైడ్ ఉంది, నాకు రైట్ హ్యాండ్ సైడ్ లైట్ ఉంటే నా షాడో ఎటు పడుతుంది, లెఫ్ట్లో పడుతుంది. అంటే నా షాడో ఎప్పుడన్నా లెఫ్ట్ ఎడమ వైపు గనక పడితే నేను ఎటు చూస్తున్నానండి, నార్త్లో చూస్తున్నాను, ఉత్తరంలో చూస్తున్నాను. అలాగే ఒక పర్సన్ యొక్క షాడో ఇలా కింద చూస్తున్నాడు, అప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, లెఫ్ట్ సైడ్ లైట్ ఉంది కానీ రైట్ సైడ్ నీడ పడుద్ది. అంటే ఒక పర్సన్ యొక్క షాడో ఎప్పుడన్నా రైట్ హ్యాండ్ సైడ్ పడితే, అంటే కుడివైపు పడితే, అప్పుడు అతను ఎటు చూస్తాడు, సౌత్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే అంటే చదివిన వెంటనే ఆన్సర్ చేసేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ రవి అండ్ కిరణ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కిరణ్ రవి ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. ఎదురెదురుగా ఉన్నారంటే ఇలాగన్నా ఎదురెదురుగా ఉండొచ్చు, ఇలాగన్నా ఎదురెదురుగా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది, ఈ నీడను బట్టే మనం చెప్పచ్చు. నీడ ఎప్పుడు ఎవరికి రిలేటెడ్ ఉందో మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తికి నీడ ఇలా పడితే కనుక ఆ వ్యక్తి ఈ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటాడని తెలుసు మనకి. ఇప్పుడు చదవండి, టాకింగ్ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్, రవీష్ షాడో ఈజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ కిరణ్. రవీష్ షాడో ఈజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ కిరణ్. కిరణ్కి రైట్ సైడ్, రవి యొక్క నీడ కిరణ్కు కుడివైపు పడెను. ఒక వ్యక్తి యొక్క నీడ కుడివైపు పడాలి అంటే కనుక ఆ వ్యక్తికి కుడివైపు పడాలి ఎర్లీ మార్నింగ్ అంటే కుడివైపు పడితే ఆ వ్యక్తి ఎటువైపు ఫేస్ చేస్తుంటాడు చూసుకోండి. ఇక్కడ షాడో చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క నీడ అంటే కిరణ్కి కుడివైపు పడింది. కిరణ్కి కుడివైపు పడాలంటే కిరణ్ ఎటువైపు చూడాలి, సౌత్ వైపు చూడాలి. అంటే కిరణ్ కన్ఫామ్గా సౌత్ వైపు చూస్తాడు. కిరణ్ కన్ఫామ్గా ఏం చేస్తాడు, సౌత్ వైపు చూస్తాడు. కిరణ్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారండి, రవి ఉన్నాడు. అంటే రవి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు రవి ఎటువైపు చూస్తాడు, ఇతను సౌత్ వైపు చూస్తున్నాడు, ఇతను నార్త్. ఇతను దక్షిణంలో చూస్తున్నాడు, అప్పుడు ఇతను ఏమవుతాడు, ఉత్తరం. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎవరు చూస్తున్నారు, అయినా రవి ఏ దిశను చూసాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ రవి ఫేసింగ్. రవి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు అని అడిగి, రవి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, నార్త్ డైరెక్షన్లో చూస్తున్నాడు. అది ఆన్సర్ ఏంటంటే నార్త్. అది ఓకే. ఇది అందుకని అంటే డైరెక్షన్స్ని మనం ఈజీగా చెప్పడం కోసం జస్ట్ ఇచ్చిన టేబుల్ గుర్తుపెట్టండి. అందుకే మేము ఇక్కడ క్లియర్గా పిక్చర్ చూపించాం. ఇది అవసరం లేదు, ఈ టేబుల్ గుర్తుపెట్టుకుని లెక్క చదివిన వెంటనే చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూర్యోదయ సమయమున ఒక వ్యక్తి ఒక చోట ఒక ఖాళీ స్థలంలో నిలబడి ఉండెను. అతని యొక్క నీడ అతని వెనక భాగంలో పడెను. అయినా ఆ వ్యక్తి ఏ దిశను చూస్తున్నాడు అనుకోండి, వెనక భాగంలో పడుతుందంటే కనుక ఆ వ్యక్తి ఎటు చూస్తాడు, ఈస్ట్లో చూస్తాడు. అది జస్ట్ ఈ టేబుల్ గుర్తు. ఇక్కడ కూడా అదే చేస్తాం. రవి యొక్క నీడ కిరణ్కి కుడివైపు, ఎవరికి కనెక్టింగ్ అయింది, కుడివైపు కనెక్ట్ అయింది. ఎవరికి, కిరణ్కి కుడివైపు పడాలంటే కిరణ్ దక్షిణం చూడాలి. ఆపోజిట్లో రవి ఉన్నాడు కాబట్టి రవి నార్త్లో చూస్తాడనమాట. ఓకే, ఆ టేబుల్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది కూడా డైరెక్షన్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏ ట్రావెల్స్ 80 kmph టువర్డ్స్ ఈస్ట్. ఏ అనేవాడు ఒక చోట బయలుదేరి ఈస్ట్ వైపు ఎన్ని కిలోమీటర్స్, 80 kmph, కిలోమీటర్స్ చెప్పలేదు, కిలోమీటర్ పర్ అవర్, గంటకి 80 కిలోమీటర్ల చొప్పున ట్రావెల్ చేస్తాడంట. అంటే ఏ అనేవాడు ఒక పాయింట్ దగ్గర బయలుదేరి గంటకి 50 కిలోమీటర్ల చొప్పున ఏ అనేవాడు ఒక చోట బయలుదేరి గంటకి ఈస్ట్లో 80 kmph ట్రావెల్ చేశాడు.
At the same time, same point, B travels 150 kmph towards south. ఇదే ప్లేస్ నుంచి బయలుదేరి సౌత్లో బి అనేవాడు గంటకి 150 kmph కిలోమీటర్ పర్ గంటకి 150 కిలోమీటర్లు చొప్పున బి ట్రావెల్ చేసాడంట. ఓకే, ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రావెలింగ్ ఫర్ 4 hours ఇన్ ద సేమ్ వే, దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 4 hours? వీళ్ళిద్దరూ కూడా ఇలాగే 4 గంటలు కనుక ట్రావెల్ చేస్తే 4 గంటల తర్వాత వీళ్ళ మధ్య దూరం ఎంత అని అంటున్నాడు. ఈ 4 గంటలనే విషయాన్ని ఒకసారి పక్కన పెట్టి వీళ్ళు 1 గంట ట్రావెల్ చేస్తే ఎంత ప్రయాణం చేయడానికి అవకాశం ఉందో చూద్దాం. వీళ్ళు 1 గంట ట్రావెల్ చేశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 1 గంట ట్రావెల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు? 80 kilometers ట్రావెల్ చేస్తాడు. అలాగే ఈ పర్సన్ కూడా గంట ట్రావెల్ చేస్తే కనుక ఎంతసేపు? 150 kilometers. అంటే కన్ఫామ్గా మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఇందులో వీళ్ళిద్దరూ కూడా మనకి ట్రావెల్ చేసినప్పుడు 1 hourలో ఎంత ట్రావెల్ చేశారనేది డిస్టెన్స్. ఎందుకంటే ఇది మనకి రైట్ యాంగిల్ కనబడుతుంది కాబట్టి ఇది మనకి రైట్ యాంగిల్. మనకి 1 hourకి ఇది ట్రావెల్ చేస్తుంది తీసుకుంటే కనుక 150 80 కాబట్టి జీరోస్ పక్కన పెట్టి 8 square plus 15 square 64 plus 225 అంటే 289. 289 కాబట్టి 289కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 17 meters. కానీ జీరో వదిలేసాం కాబట్టి ఇది ఎంత అవుతుంది? 170 kilometers. ఎప్పటికండి ఇది 170 kilometers అనేది ఏంటంటే కనుక 1 గంటలో మనకి 1 hourలో మనకి 170 kilometers వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 4 hours తర్వాత ఎంత అని అడిగాడు. వీళ్ళిద్దరి మధ్య 4 hours తర్వాత డిస్టెన్స్ అడిగాడు కాబట్టి 4 hours తర్వాత ఎంత అంటే కనుక 1 hourకి వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 170 kilometers. 4 hoursకి ఎంత అంటే 4 into 17 అంటే 40 plus 28 అంటే కనుక 680 kilometers. అదే అడిగాడు. వాళ్ళిద్దరి మధ్య 4 hours తర్వాత దూరం ఎంత అంటే కనుక 680 kilometers అని మనం చెప్పొచ్చు అనమాట. అది అందువల్ల డైరెక్ట్గా మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్గా ఒక పర్సన్ గురించి ట్రావెల్ చేసి అడిగాడు. రెండోది ఏం చేశాడంటే కనుక లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్ యూజ్ చేశాడు. మూడోది కోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేశాడు. తర్వాత సన్ రైజెస్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కనుక ఇంత దూరం ట్రావెల్ చేశారని మీటర్స్ డిస్టెన్స్ రెండు కలిపి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అది మనకి ఏంటంటే అడిగిన క్వశ్చన్స్ని బట్టి ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఐడియాని మనం మార్చుకుంటూ వెళ్తే కనుక చాలా ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత చూడండి మనకి ఫ్యామిలీ గురించి మాట. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 11 persons PQRST Z బిలాంగ్స్ టు 3 generations. కన్ఫర్మ్గా చెప్పాడు. అంటే ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్లో 3 generations బేస్ చేసుకుని రిలేషన్ ఇచ్చాడు. ఓకే, Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q ఈజ్ ద, ఇక్కడ మీ అందరికీ తెలుసు మేల్ని మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్లస్తో డినోట్ చేసుకుంటాం, ఫీమేల్ని మైనస్తో డినోట్ చేసుకుంటాం, మ్యారీడ్ కపుల్ని ఈ సింబల్తో డినోట్ చేసుకుంటాం, బ్రదర్ అండ్ సిస్టర్ని ఒక హారిజాంటల్ స్ట్రైట్ లైన్, పేరెంట్ అండ్ చైల్డ్ని నిలువు గీత. అది ఈ 3 సింబల్స్ మనం యూజ్ చేసుకుంటాం. అలాగే రిలేషన్ వాళ్ళ ఇద్దరి మధ్య జెండర్ తెలిసినప్పుడు జెండర్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. ఇక్కడ వాడు ఏమంటున్నాడు అనేది ఒకసారి చూద్దాం. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Who is అంటే P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. W ఈజ్ ద మదర్ ఆఫ్ Q. W ఈజ్ ద మదర్ ఆఫ్ Q. Who is అంటే Q ఈజ్ సిస్టర్ ఆఫ్ Y. Q ఈజ్ సిస్టర్ ఆఫ్ Y. T who is son of S. వీళ్ళకైనా సంబంధం ఉందా? ప్రస్తుతానికి లేదు, పక్కన రాసుకోండి. T who is son of S and is అంటే T is brother of W. T is brother of W. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ W రాసాం అంటే దీనికి ఏం రాయొచ్చు? మనం ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు T. తర్వాత T రాసా అంటే Tకి పేరెంట్ ఎవరిని రాయొచ్చు? S అని రాసుకోవచ్చు. X ఈజ్ ద ఫాదర్ ఆఫ్ W. X ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అంటే వీళ్ళందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి
ఎక్స్ ఎక్కడైనా ఉండాలి. ఎక్స్ ఈజ్ ద ఫాదర్ అంటే ఎస్ కన్ఫర్మ్గా ఎవరు అవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. డబ్ల్యూ యూ ఈజ్ మ్యారీడ్ టు జెడ్. యూ ఈజ్ మ్యారీడ్ టు జెడ్ అండ్ దే హ్యావ్ ఓన్లీ వన్ సన్. ఓకే, యూ ఈజ్ వీళ్ళ సంబంధం లేదు, పక్కన రాస్తాను. యూ ఈజ్ మ్యారీడ్ టు జెడ్, దే హ్యావ్ ఓన్లీ వన్ సన్. ఆ సన్ ఎవరో తెలియదు. నెక్స్ట్ వి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఆర్. వి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ఎవరని తెలుస్తుంది? ఫీమేల్. నెక్స్ట్ ద ఫాదర్ ఇన్ వి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ వి ఈజ్ జెడ్. వీకి ఫాదర్ ఇన్ లా ఎవరంట? జెడ్ అంట. వీకి ఫాదర్ ఇన్ లా అంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, జెడ్. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, జెడ్ మనం ఎవరిని చేసుకోవాలి? యూని చేసుకోవాలి. జెడ్ యూ, జెడ్ మేల్ అని తెలుస్తుంది. వాళ్ళకి ఒకే ఒక కొడుకు అంటే ఇక్కడ చూడండి, జెడ్కి వీళ్ళిద్దరూ చిల్డ్రన్, అందులో ఈవిడ ఫీమేల్ కాబట్టి ఒక కొడుకు సరిపోయలేదా? ఓకే, ఏమన్నాడు? ఏకే కుమారుడు అన్నాడు. ఓన్లీ వన్ సన్ అంటే ఏంటంటే ఫీమేల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకో సన్ ఉండడానికి అవకాశం లేదనమాట. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓన్లీ యొక్క ఇంపార్టెన్స్ అది. దే హ్యావ్ ఓన్లీ వన్ సన్. ఒక కొడుకే ఉన్నాడంటే కూతురు గురించి మీకు అనవసరం, కొడుకు మాత్రం ఒకడే ఉన్నాడు, కూతురు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరూ తెలిసింది. ఎటు వచ్చి తెలియదు అంటే వై యొక్క జెండర్ తెలియదు మనకి, దాన్ని అలా వదిలే. అది రిలేషన్ మనకి 10 మంది ఇచ్చాడు. జనరేషన్ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్ 3 జనరేషన్ సరిపోయినాయి. రిలేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. అడిగిన క్వశ్చన్ చూడండి, తెలియనప్పుడు అక్కడ కనెక్ట్ చేయలేనప్పుడు పక్కన రాస్తాం, కనెక్టింగ్ దొరికినప్పుడు కనెక్టింగ్ కంటిన్యూ చేస్తాం అనమాట. ఓకే, అడిగిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ? క్యూ రిలేటెడ్ టు యూ. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు యూ? మై సన్, మై సన్స్ డాటర్. నా సన్ యొక్క డాటర్ నాకేమవ్వాలి? గ్రాండ్ డాటర్. ఆన్సర్ గ్రాండ్ డాటర్, మనవరాలు. తర్వాత హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు వై? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు వై? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు వై? చూడండి, మా ఫాదర్, మా ఫాదర్ యొక్క ఏమవుతుంది? సిస్టర్. నా ఫాదర్ సిస్టర్ నాకు ఏమవ్వాలి? ఆంట్ అవ్వాలి. నా ఫాదర్ యొక్క సిస్టర్ నాకు ఆంట్, మేనత్త. అది ఓకే. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు వై? ఆర్ అనే వ్యక్తి వైకి ఏమవ్వాలి? మా నాన్నగారు, మా నాన్నగారికి సిస్టర్ నాకు ఏమవ్వాలి? మేనత్త అవ్వాలి. మై ఫాదర్ సిస్టర్ ఈజ్ మై ఆంట్, షీ ఈజ్ మై ఆంట్ అనమాట, మేనత్త. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒకసారి రిలేషన్ చూసుకో. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తూ క్వశ్చన్ కనబడుతుంది. పాయింటింగ్ టు ఏ ఉమెన్ ప్రియా సెడ్. ఒక పర్సన్ని చూపిస్తుంది, ఎవరు? ఉమెన్ని చూపిస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, హెర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్. అంటే హెర్ అంటే ఎవరు? ఉమెన్. ఉమెన్ యొక్క ఈవిడ ఉమెన్, ఉమెన్ యొక్క ఫాదర్, హెర్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఈ ఉమెన్ యొక్క అంటే ఇతను ఓన్లీ సన్ అంటే ఆమెకి బ్రదర్ అవ్వాలి. ఆ బ్రదర్కి వైఫ్, ఆ బ్రదర్ యొక్క వైఫ్ అంటే ఈవిడే. ఈజ్ అంటే ఈవిడ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చూడండి, ఉమెన్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ సన్, అలా ఆల్రెడీ ఈవిడ ఉమెన్ కాబట్టి కూతురు అన్నాడు. ఓన్లీ సన్ యొక్క వైఫ్ ఎవరంటే ఈవిడ ఎవరంటే, మై అంటే ఎవరో చెప్తుంది అక్కడ? ప్రియా చెప్తుంది. ప్రియా ఏమని చెప్తుంది? మై, నా మదర్ ఇన్ లా. ఈవిడ నాకు మదర్ ఇన్ లా అవ్వాలంటే, ఈవిడ నాకు మదర్ ఇన్ లా అవ్వాలంటే నేను ప్రియ తీసుకుంటే నా హస్బెండ్కి ఏమవ్వాలి? ఫాదర్, మదర్ అవ్వాలి, అవునా? అప్పుడే కదా నాకు మదర్ ఇన్ లా అవుతుంది. అది అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. దెన్ హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ప్రియాస్ హస్బెండ్? ప్రియ యొక్క హస్బెండ్ కాదు, ప్రియకి అడగలేదు. ఉమెన్ అనే మీ పర్సన్ ప్రియకి ఏమవుతుంది అంటే, ప్రియ అంటే ఇతని నుంచి చూడాలి. మా అమ్మగారు లేదా మా నాన్నగారు, మా నాన్నగారి యొక్క సిస్టర్, అవునా కదా? వీళ్ళ పేరెంట్స్ కదా. నా పేరెంట్స్కి అంటే నా ఫాదర్కి ఎవరు? ఇవిడి సిస్టర్. నా ఫాదర్ యొక్క సిస్టర్ నాకు ఏమవ్వాలి? ఆంట్ అవ్వాలి. అది ఆన్సర్ మేనత్త. అదే అడిగాడు. ఈ స్త్రీ ప్రియ యొక్క హస్బెండ్కి ఏమవుతుంది? ప్రియ యొక్క హస్బెండ్ అంటే ఇతను, మా నాన్నగారి యొక్క సోదరి. మా నాన్నగారి సోదరి నాకేమవ్వాలి? మేనత్ అవ్వాలి. షీ ఈజ్ మై ఆంట్ అనమాట. ఓకే, నెక్స్ట్
పాయింటింగ్ టు ఏ బాయ్ ఏ గర్ల్ సెడ్, ఒక బాయ్ని చూపించి గర్ల్ చెప్తుంది. బాయ్ హిజ్ ఫాదర్స్ అంటే బాయ్ని తీసుకోండి. హిజ్ ఫాదర్స్ బ్రదర్స్ సిస్టర్ ఈజ్. ఓకే, ఈ బాయ్ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క సిస్టర్ అంట. ఈవిడ ఏమవ్వాలంటే ద వైఫ్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్. ద వైఫ్ ఆఫ్ మై బ్రదర్స్ ఫాదర్ చెప్తుంది ఎవరో? గర్ల్. గర్ల్ ఏం చెప్తుంది? నా బ్రదర్ యొక్క ఫాదర్కి వైఫ్ అంటే ఇవిడ. అది ఓకే. ఈ అబ్బాయి యొక్క ఆంట్ ఎవరైతే ఉన్నారో నా బ్రదర్కి ఫాదర్కి వైఫ్ అంట. నా బ్రదర్ యొక్క ఫాదర్ వైఫ్ అంటే ఇప్పుడు చూడండి సింపుల్గా మాట్లాడంటే ఈ అబ్బాయి యొక్క ఫాదర్ యొక్క సిస్టర్ అంటే ఎవరో? మేనత్త. అంటే ఆ అబ్బాయి యొక్క మేనత్త ఎవరంటే నా బ్రదర్ యొక్క ఫాదర్ అంటే నా ఫాదర్ యొక్క వైఫ్ అంటే ఏమవ్వాలి? నా మదర్. అంటే ఆ అబ్బాయి మేనత్త ఎవరంటే నా మదర్ అని చెప్తున్నాం. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెల యొక్క పిల్లలేని అవుతారు. అన్నా చెల్లి యొక్క పిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుస్తాం మనం? కజిన్స్ అని పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ ఏంటంటే కజిన్. అది ఓకే. అన్నదమ్ములు కానీ అక్క చెల్లి యొక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఏమవుతారంటే అంటే నా చిన్నాన్న పెద్దనాన్న పెద్దమ్మ పిన్నమ్మ మేనత్త పిల్లలు ఎవరైనా సరే నేను ఏమని పిలవాలి? కజిన్ అని పిలవాలి. ఎట్టి పరిస్థితిలో బ్రదర్ అండ్ సిస్టర్ బావ వదిన మరదలు అనేది పిలవకూడదు. ఇంగ్లీష్లో పిలిచినా తెలుగు మీడియంలో పిలిచినా మీరు కజిన్ అనే రిలేషన్తోనే మనం పిలవాలన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ సెక్షన్లో మనకి ఈ 10 క్వశ్చన్స్ డైరెక్షన్ టెస్ట్లోని బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ ఉన్న మోడల్స్ జాగ్రత్తగా మీరు గమనించండి. డైరెక్షన్ టెస్ట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే కొత్త క్వశ్చన్స్ అన్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మోడల్స్ మీకు చూస్తున్నప్పుడు మీకు అలవాటు తెలుస్తూ ఉంటుంది ఏ స్టాండర్డ్లో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది. ఓకే, అవి బాగా ప్రాక్టీస్ చేస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.